హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ వలోలాస్ కిచెన్. నేను మీ లక్ష్మి. ఈరోజు వీడియోలో హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూపించబోతున్నానండి. మల్టీగ్రెయిన్ మిల్లెట్స్ దోశ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఈ దోశ మనకి ఎంత టేస్టీగా ఉంటుందో అలాగే హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఈ మల్టీగ్రెయిన్ మిల్లెట్స్ దోశకి కాంబినేషన్గా హోటల్ స్టైల్ కొబ్బరి చట్నీ కూడా ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలని చూపిస్తున్నాను. మరి ఈ వీడియో చూసే ముందు ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ దోశలు చేసుకోవడం కోసం నేను ముందుగా పావు కప్పు అరకెలు తీసుకున్నానండి. వీటిని కోడో మిల్లెట్స్ అని కూడా పిలుస్తారు. కోడో మిల్లెట్స్లో ఎక్కువ ఫైబర్ ఉంటుందండి. అలాగే కాల్షియం, ఇంకా ఐరన్, విటమిన్స్, మినరల్స్, ఇంకా యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. దీనివల్ల నరాల బలహీనత ఉండే వరకు కూడా బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ నేను పావు కప్పు ఊదలు తీసుకున్నానండి. వీటిని బర్నియాడ్ మిల్లెట్స్ అని పిలుస్తారు. ఈ ఊదలలో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుందండి. దానివల్ల షుగర్ ఉన్న వాళ్ళకి ఇంకా మలబద్ధకం ఉన్న వారికి కూడా మంచి ఆహారం ఈ ఊదలు అనేవి. సో ఇవి కూడా పావు కప్పు వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి పావు కప్పు అంటుకొరలు వేసుకుంటున్నానండి. వీటిని ఇంగ్లీష్లో బ్రౌన్ టాప్ మిల్లెట్స్ అని పిలుస్తారు. ఇవి తినడం వల్ల బీపీ ప్రాబ్లం ఎక్కువగా ఉన్నవారికి కానీ, ఇంకా థైరాయిడ్, కంటి సమస్య, ఇంకా అల్సర్ ఉన్నవారికి బాగా ఉపయోగపడుతుందండి ఈ అంటుకొరలు అనేవి. ఇవి కూడా పావు కప్పు వేసుకుంటున్నాను. ఇప్పుడు పావు కప్పు సామలు తీసుకుంటున్నానండి. వీటిని లిటిల్ మిల్లెట్స్ అని పిలుస్తారు. ఇవి ఎక్కువగా తీసుకోవడం వల్ల ప్రతి నెల కూడా పీరియడ్స్ రాని వారికి కంపల్సరీగా ప్రతి నెల పీరియడ్స్ అనేవి వస్తాయండి. అలాగే కడుపు నొప్పి, గుండెల్లో మంట అనేవి కూడా బాగా తగ్గుతాయి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి పావు కప్పు కొర్రలు తీసుకుంటున్నానండి. కొర్రల్లో అయితే విటమిన్స్ చాలా ఉంటాయి. నాన్ వెజ్ తినని వాళ్ళకి విటమిన్స్ అనేవి చాలా అవసరం కదండి. ఈ కొర్రల్లో చికెన్లో, ఇంకా మటన్, ఫిష్లో ఉండే విటమిన్స్ అన్నీ కూడా ఉంటాయి. ఇంకా ఇవి పిల్లలకి, ప్రెగ్నెంట్ లేడీస్కి కూడా చాలా మంచిది హెల్త్కి. ఈ మిల్లెట్స్ అన్నీ వేసుకున్న తర్వాత పావు కప్పు మినపగుళ్ళు కూడా వేసుకోవాలండి. మినపగుళ్ళు అనేవి మనం రెగ్యులర్గా యూస్ చేస్తాం కదండి. ఇవి ఎక్కువగా తీసుకోవడం వల్ల బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు 1 కప్ రెడ్ రైస్ వేసుకోవాలండి. వీటిని రాజ్ముడి రైస్ అని కూడా పిలుస్తారు. ఈ రైస్లో ఫైబర్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుందండి. మనకి ప్రతిరోజు కూడా 8 గ్రామ్స్ ఫైబర్ అనేది అవసరం ఉంటుంది. ఈ రైస్ మనం వండుకొని తింటే 1 కప్పు రైస్లోనే 8 గ్రామ్స్ ఫైబర్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. అలాగే ఇది షుగర్ లెవెల్స్ని కూడా తగ్గిస్తుందండి బాగా. ఇప్పుడు ఈ రైస్ వేసుకున్న తర్వాత దోశలు కొంచెం మెత్తగా రావడం కోసం 1 టీ స్పూన్ మెంతులు కూడా వేసుకోవాలి. వీటితో పాటు మీరు కావాలనుకుంటే రాగులు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా జొన్నలు ఉంటాయి కదా, అవి కూడా వేసుకోవచ్చు అండి. అవి కూడా కనుక వేసుకుంటే కనుక కొంచెం మినపగుళ్ళు ఇంకొక టేబుల్ స్పూన్ ఎక్స్ట్రా వేసుకోవాలి. అలాగే రైస్ కూడా ఒక పావు కప్పు ఎక్స్ట్రా వేసుకుంటే సరిపోతుంది. సో నేను మీకు చూపించడం కోసం ఇవన్నీ ప్లేట్లో వేసి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు వీటన్నింటినీ కూడా బౌల్లోకి వేసుకుని శుభ్రంగా 2-3 సార్లు బాగా వాష్ చేసుకోవాలి. ఈ విధంగా వాష్ చేసిన తర్వాత ఈ బౌల్లో నిండుగా వాటర్ వేసుకుని వీటిని సోక్ చేసుకోవాలి. మినిమం 6 to 8 అవర్స్ అన్న నానబెట్టుకోవాలండి. మనం రేపటికి ఈ దోశలు ప్రిపేర్ చేసుకుంటున్నట్లయితే ఈరోజు మార్నింగే, అంటే ముందు రోజు మార్నింగే ఇవి నానబెట్టుకుంటే మనకి ఈవినింగ్కి బాగా సోక్ అయిపోతాయి. అప్పుడు మనం ఈ దోశ బ్యాటర్ అనేది రెడీ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ మూత పెట్టుకొని ఒక 6 to 8 అవర్స్ పాటు సోక్ చేసుకుంటున్నాను. సో నేను మార్నింగ్ సోక్ చేశాను, ఈవినింగ్కి రెడీ అయిపోతాయండి. సో ఈవినింగ్ మూత తీసుకొని ఆల్రెడీ ముందుగానే వాష్ చేసుకున్నాను కాబట్టి సో ఇప్పుడు ఈ వాటర్లోంచి ఈ మిల్లెట్స్ అన్నీ కూడా తీసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. మీరు కావాలంటే ఈ పిండిని గ్రైండర్లో కూడా గ్రైండ్ చేసుకోవచ్చండి. అలా వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. సో నేను ఇక్కడ తక్కువ క్వాంటిటీలో చేశాను కాబట్టి ఇలా మిక్సీలో వేసుకుని గ్రైండ్ చేసుకుంటున్నాను. ఇలా మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుంటూ మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ దోశల పిండి ఎంత మెత్తగా ఉంటే దోశ అనేది అంత క్రిస్పీగా వస్తుందండి. సో నేను ఇక్కడ 2 సార్లు గ్రైండ్ చేసుకున్నాను. ఇలా గ్రైండ్ చేసుకున్న దోశ బ్యాటర్ని ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ పిండిని రాత్రంతా కూడా ఫ్రిడ్జ్లో పెట్టకుండా బయటే ఉంచి పులియబెట్టుకోవాలండి. ఈ పిండి ఎంత బాగా పులిస్తే దోశలు అనేవి అంత బాగా వస్తాయి. సో మూత పెట్టుకుని దీన్ని రాత్రంతా కూడా బయటే ఉంచాలి. ఇప్పుడు ఇందులోకి కాంబినేషన్గా కొబ్బరి చట్నీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. దానికోసం ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో 1 కప్పు పచ్చి కొబ్బరి వేసుకోవాలండి. లేతగొండ కొబ్బరి అయితే చాలా బాగుంటుంది. సో దీంతోపాటు పావు కప్పు పచ్చిశనగపప్పు అరగంట పాటు నీళ్ళలో నానబెట్టి వేసుకుంటున్నానండి. నానబెట్టి వేసుకున్న పచ్చిశనగపప్పు వల్ల
హోటల్ స్టైల్ కొబ్బరి చట్నీ టేస్ట్ ఎలా ఉంటుందో అలానే వస్తుంది. అలాగే మీ కారానికి తగినట్టుగా పచ్చిమిర్చి కూడా ఆయిల్లో వేయించుకొని వేసుకోవాలి. నేనైతే 8 మిర్చి వేసుకున్నాను. సో అలా మిర్చి వేసిన తర్వాత 5-6 వెల్లుల్లి రెబ్బలు పైన తొక్క ఉంటుంది కదా, దాంతోపాటు వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ ఉప్పు కూడా. మీకు ఇంకొంచెం ఎక్కువ కావాలంటే వేసుకోవచ్చు, తక్కువ కావాలంటే తగ్గించుకోవచ్చు. సో ఇవన్నీ వేసుకొని వాటర్ వేసుకుంటూ మరీ మెత్తగా కాకుండా కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలండి. నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా గ్రైండ్ చేసుకున్న కొబ్బరి చట్నీని ఒక బౌల్లోకి తీసుకుని ఇందులో పోపు వేసుకోవాలండి. జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి ఇంకా కరివేపాకుతో పోపు పెట్టుకుని వేసుకుంటే చట్నీ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు దోసపిండి ఎలా రెడీ అయిందో చూపిస్తానండి. రాత్రి అంతా కూడా పులిసిన తర్వాత ఇది మార్నింగే చూస్తే ఈ విధంగా బాగా పులిసి పిండి అనేది డబల్ క్వాంటిటీలో అవుతుందండి. ఒకసారి కలుపుకొని మీకు దోశలు వేసుకోవడానికి ఎంత కావాలో అంత తీసుకోవచ్చండి. నేను ఇక్కడ 2 బౌల్స్లో చూపిస్తున్నాను కదా. ఈ ఫస్ట్ బౌల్లో వచ్చి నేను దోశలు వేసుకోవడానికి తీసుకున్నాను. సో ఈ బౌల్లో వచ్చి నేను ఫ్రిడ్జ్లో పెట్టుకుని స్టోర్ చేసుకుంటున్నాను నెక్స్ట్ డే వాడుకోవడం కోసం. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నానండి. తక్కువ పిండి తీసుకున్నాను కాబట్టి 1/2 టీ స్పూన్ సాల్ట్, అలాగే 1/2 కప్ వాటర్ కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలుపుకోవాలి. మనకి దోశ బ్యాటర్ ఏ విధంగా ఉంటుందో పల్చగా కాకుండా మరీ ముద్దగా కాకుండా, సో ఆ విధంగా మిక్స్ చేసుకుని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు దోశలు వేసుకోవడం కోసం దోశ ప్యాన్ పెట్టుకోవాలండి స్టవ్ ఆన్ చేసుకొని. ఇలా దోశ ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత దీనిపైన కొంచెం ఒక 1/2 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. ఆయిల్ వేసుకొని ఆనియన్తో బాగా రఫ్ చేసుకుంటే కనుక దోశ అనేది అంటుకోకుండా చాలా ఈజీగా వచ్చేస్తుంది. అలాగే కలర్ కూడా బాగుంటుందండి. సో ఇలా ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మనం ముందుగా కలిపి ఉంచుకున్న దోశ పిండిని ఇలా ఒక గరిటెతో వేసుకొని దోశలాగా స్ప్రెడ్ చేసుకోవాలి. మీరు కావాలంటే ఈ పిండితోనే గుంట పొంగనాలు వేసుకోవచ్చు, అలాగే ఇడ్లీ కూడా పెట్టుకోవచ్చు. అది నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను ఇంకెప్పుడైనా. సో ఈ విధంగా దోశ వేసుకున్న తర్వాత వెంటనే ఆయిల్ వేయకుండా ఈ విధంగా బబుల్స్ అనేవి వచ్చాయి కదండి, ఆ బబుల్స్ అన్నీ కూడా హోల్స్ పడిపోవాలి. అలా హోల్స్ వచ్చిన తర్వాత 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. మీరు కావాలంటే గీ కానీ బటర్ కూడా యూస్ చేసుకోవచ్చు. సో ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో ఒక 2 నిమిషాల పాటు ఉంచుకుంటే దోశ అనేది క్రిస్పీగా ఇంకా బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు ఉంచుకోవాలి. సో ఇలా ఒక 2 మినిట్స్ పాటు దోశ బాగా కాలిన తర్వాత అప్పుడు మనం వేరే వైపుకి ఫ్లిప్ చేసుకోవాలి. ఆనియన్స్ నచ్చేవారైతే ఈ దోశ పైన మనం ఆనియన్స్ కూడా వేసుకోవచ్చండి. సో అలా వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు ఈ దోశని రెండో వైపుకి ఫ్లిప్ చేసుకొని సో అటువైపు కూడా 1 నిమిషం పాటు బాగా కాల్చుకోవాలి. మనకి ప్యాన్ అనేది బాగా కాలి ఉంటుంది కాబట్టి త్వరగానే వేగిపోతుంది. సో సెకండ్ వైపు కూడా బాగా కాలిన తర్వాత ఈ దోశ ఒకసారి తీసుకుని చూసుకుంటే ఎంత ఎమ్మీగా అండ్ క్రిస్పీగా ఉంటుంది కదా. సో ఇప్పుడు దీన్ని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా ప్లేట్లోకి తీసుకున్న తర్వాత మళ్ళీ మనం నెక్స్ట్ దోశ వేసుకోవడం కోసం మళ్ళీ సేమ్ అలానే ఆనియన్తో రబ్ చేసుకోవాలి. నేను ఇంకా అది చూపించలేదండి. మళ్ళీ ఇంత ముందులాగే దోశ వేసుకొని మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకొని ఈ దోశని బాగా కాల్చుకుంటే సరిపోతుంది. నేను ఇక్కడ దోశ ప్యాన్ ఐరన్ది యూస్ చేశానండి. అందుకోసమే ప్రతి దోశకి కూడా కొంచెం ఆయిల్ వేసుకుని ఆనియన్తో రబ్ చేసుకుంటున్నాను. అలా కాకుండా నాన్ స్టిక్ ప్యాన్ అది యూస్ చేస్తారు కదా, వాళ్ళైతే కనుక కొద్దిగా వాటర్ చిలకరించుకుంటే సరిపోతుంది. సో ఈ విధంగా దోశలు వేసుకున్న తర్వాత ఈ కొబ్బరి చట్నీతో సర్వ్ చేసుకుంటే క్రిస్పీగా దోశ ఇంకా హోటల్ స్టైల్ కొబ్బరి చట్నీ చాలా బాగుంటుంది. చాలా హెల్దీ బ్రేక్ఫాస్ట్ అండి, అలాగే టేస్టీ బ్రేక్ఫాస్ట్ కూడా. ఇంత హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది నాకు కామెంట్లో చెప్పండి. అలాగే వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.